సింగరేణిలో నెలకొనున్న స్తబ్దత, నిరాసక్తత, నైరాశ్యము ఇదంతా బావులలో కనబడతా ఉంది. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ మంతు. సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి ప్రొడక్షన్ తీయమని యాజమాన్యం ఇన్సెంటివ్లు పెట్టి ఉర్రు తొలగించే ఈ సందర్భంలో సింగరేణి వ్యాప్తంగా ఏ మైన్లో కూడా అలాంటి వాతావరణం కానీ ఇటు అధికారులలో ఆ వాతావరణం కానీ లేని సందర్భాన్ని మనమంతా చూడాలి. అదే కాకుండా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే ఆర్థికంగా సింగరేణిలో డబ్బులు లేవనే ఒక వాదన మేనేజ్మెంట్ చెప్తూ, అదేవిధంగా చాలాసార్లు పత్రికలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. అదేవిధంగా నూతన గనులకు సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తు 40 సంవత్సరాలు పనిచేయాల్సిన కార్మిక వర్గానికి భవిష్యత్తులో కొత్త బ్లాకులు లేవు, కొత్త గనులు వస్తలేవు అని చెప్పే దాంట్లో, అదేవిధంగా ఈ రాజకీయ జోక్యం వల్ల కూడా సింగరేణి ఇబ్బంది పడుతుందని ఈ ప్రధానమైన అంశాలు. అదేవిధంగా సింగరేణికి సంబంధించిన కార్మిక వర్గానికి సంబంధించిన మెడికల్ బోర్డు అయితే మారు పేర్లు, అదే డిస్మిస్ కార్మికుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ మీద ఇలాంటి అన్నిటినీ ఈ మేనేజ్మెంట్ అన్నీ ప్రభుత్వం పేరు చెప్తా ఉంది. కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు కార్మిక వర్గానికి వివరించడానికి మేము చేస్తున్న ఈ సింగరేణిని కాపాడుకుందాం అనే పేరు మీద 18 నుంచి ప్రారంభమైంది. ఈరోజు 6వ రోజు 30 వరకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు అది ముగుస్తుంది. ఈ విషయాలన్నీ కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ సింగరేణి కార్మిక వర్గానికి న్యాయం చేయడానికి ఓ ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇది 3వసారి సుమారు. ఆనాడు 92-93లో బీఎఫ్ఆర్లో పోయినప్పుడు సింగరేణిని కేవలం ఏఐటీసీ మాత్రమే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకొని మాకు నిర్దేశించిన ఉత్పత్తి తీస్తే తప్ప ప్రభుత్వ రంగ పరిశ్రమకు రాని పరిస్థితిలో కొమరయ్య గారు ఆనాడు బాయి తిరిగి ఈ యొక్క సింగరేణిని కాపాడడానికి చేసిన ప్రయత్నం ఆనాడు చూడాలి. అదేవిధంగా 2000 మన తాడిచెర్ల 2కు సంబంధించి అది ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పే కుట్ర ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేనేజ్మెంట్ చేస్తే దాన్ని తిప్పకొట్టడానికి గోలెట్ నుంచి కొత్తడం వరకు సేవ్ సింగరేణి పరీక్షించుకుందామని ఆనాడు చేసినాం. ఈనాడు కూడా అంతకన్నా మితిమీరిన అంశాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం. కార్మిక వర్గానికి ఈరోజు పెద్ద ఏరియా శ్రీరాంపూర్ అయిపోయింది, మందమరి బెల్లంపల్లి రీజన్ అయిపోయి గోదావరి ప్రాంతంలో చెప్పినాం. నిన్ననే బ్రహ్మాండంగా 1000 మంది కార్మిక సోదరులు మోటార్ సైకిల్ ర్యాలీ కార్నర్ మీటింగ్ జరిగింది. ఇవాళ అన్ని గనులు జరిగింది. దురదృష్టం ఏంటంటే కొన్ని సంఘాలు, ముఖ్యంగా ఐఎన్టీసీ కానీ సిఐటి కానీ, ఈ సంఘాలకు మేము సరే వాళ్ళు ఒకటే మాట, ఈరోజు మీకు చేతనైతే ఇది రైటా తప్ప, ఒకవేళ ఇలాంటి పరిస్థితి లేకపోతే ఖండించండి. సింగరేణిలో మంచి పరిస్థితులు ఉంటే ఎట్లా మంచి పరిస్థితులు మీరు చెప్పాలి తప్ప, మేము చేస్తున్న కార్యక్రమానికి ఏదో ఏఐటీసీ చాతగానితనం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయంటే కేవలం 2 సంవత్సరాల కాల వ్యవధిలో 51,000 కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం ఉంటుందా? 2 సంవత్సరాల కాల పరిధిలో 2 సంవత్సరాల కాల పరిధిలో నూతన పొగ్గలను రాకుండా పోతే 2 సంవత్సరాల కాల పరిధిలో రాజకీయ జోక్యం వల్ల ఇంత ఇబ్బంది జరుగుద్దా? ఇవన్నీ ఆలోచన చేయాలి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఐఎన్టీసీ మిత్రులకు, ఈరోజు మీరు మీ ప్రభుత్వాన్ని అంటే మీకు ఇబ్బంది కలగవచ్చు. మేము మిమ్మల్నే కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మన మీద అప్పులు, వాళ్ళు చేసిన ద్రోహం ఈరోజు కొనసాగింపుగా మీరు చేస్తూనే మేము చెప్తా ఉన్నాం. దీనికి మీరేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఈరోజు మీరు ఏఐటీసీని విమర్శించి అంత ఏఐటీసీ చాతగానితనం అంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. సరే, మా చాతగానితనం ఒక మాట అనుకుందాం. ఈరోజు మీ జనక్ ప్రసాద్ గారు మినిమం వేజ్ బోర్డు చైర్మన్. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మిక వర్గంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి జీతాలు పెంచే అతిపెద్ద బాధ్యత ఆయన మీద ఉన్నది. ప్రభుత్వం మీదే, ముఖ్యమంత్రితో సహా అందరు మీ వాళ్ళే. మరి 2 ఏళ్ల కాలంలో 1 పైసా జీతం ఎందుకు పెంచలేకపోయినారు? చిన్న మాట, మరి ఎందుకు సాధ్యం కాలేదు? ఇప్పుడు మేము అడిగింది ఏంటిది? ఈ సింగరేణి కార్మికులకు సంబంధించిన 9 బ్లాకులో మేము చెప్పింది కాదు, పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలు మీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల హస్తం ఉందని చెప్పి రాసినాయి. దాన్ని మేము ఇలాంటి జరగొద్దని చెప్తున్నాం కదా. ఇలాంటి జరిగితే సింగరేణికి నష్టమని చెప్తా ఉన్నాం, దాన్ని చెప్తా ఉన్నాం. దానికి మీ నొప్పి అయితే ఎట్లా? అదేవిధంగా ఈరోజు తాడిచెర్ల కోయగూడెం 2, సత్తుపల్లి 2, 3 ఈ 2 బాయిలు గతంలో టెండర్లు పోయినాయి, 3 ఏళ్ళు అయిపోయింది.
ఈరోజు వాటిని మీ ప్రభుత్వం తలుచుకుంటే మనకు రావాలి కదా, వాటిని ఇవ్వమంటున్నాం. అదే ఇవి లేకపోతే కార్మిక వర్గానికి రేపు పని చేయడానికి పనులుండే పరిస్థితి లేవు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈ రాజకీయ జోక్యం ఉండొద్దని చెప్తాను. మేనేజ్మెంట్ యూనియనే మాట్లాడుకోవాలి. కార్మికుల గతంలో మాట్లాడుకోలేదా? 98 తర్వాత ఎన్నికల్లో 4 సార్లు ఎన్నికల్లో ఏ రాజకీయ జోక్యం లేదు. ఆనాడే కదా లాభాల్లో వాటా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ లేని భారతదేశంలో లాభాల వాటి తెచ్చినాం. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్తోని చేస్తున్న దాన్ని ఏదో మీరు కార్మికుల్లో మభ్యపెట్టడానికి ఏదో చేస్తామంటే ఇది ఆకాశం మీద ఉమ్మేసినట్టే. కాబట్టి మీకు చాతనైతే సహకారం చేయండి, చాతనైతే రేపు కలిసి కొట్లాడే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ఈరోజు అందరూ కలిసి కొట్లాడితే తప్ప ఈ సింగరేణిలో అతిపెద్ద సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ వైపున మీ యూనియన్ కార్మిక సోదరులందరూ ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 30 తారీఖున జరిగే రేపు ఏదైతే బ్రహ్మాండమైన ఒక మన ధర్నా జిఎం ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీస్ ముందు, దానికి అంతా కార్మిక వర్గం కలిసి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.